నమస్తే. ఇక మేడ్చల్లో డైరెక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆఫీస్ దగ్గరే ఓ రైతు సురేందర్ రెడ్డి అనేటటువంటి మెదక్ రైతు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం కలకలం రేపుతా ఉన్నది. రైతు రుణమాఫీ కాలేదని చెప్పి రైతు మరి సాక్షాత్తు ఆఫీస్ దగ్గరే చనిపోయిండు అని అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినే అయినా కూడా నాకు రుణమాఫీ కాలేదని మనస్తాపం చెందిండు. మరి ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా మరి దానికి సంబంధించినటువంటి విషయం గురించి అయితే చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది, రైతు రుణమాఫీ చేసేటటువంటి విషయంలో, రైతుల్ని రాజుగా చూసుకునేటటువంటి విషయంలో మేమున్నప్పుడు మాత్రానికి ఇలాంటి ఆత్మహత్యలు జరగలేదు, ఇంత ఘోరం జరుగుతూ ఉన్నాయి అని చెప్పి మరి మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతుండే. ఒకసారి ఆయన మాటలోనే విందాం మనం ఏం మాట్లాడుతుందని. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతులం కుతులం చేస్తుంది. అసలు ఎవరికి అర్థమే అయితలేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయింది. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి అగ్రికల్చర్ ఆఫీస్ లో 52 ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్ల ఉరేసుకొని చనిపోయింది. రుణమాఫీ కాలేదు. ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఆ తెలంగాణ రాష్ట్రం పంటలలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. మేము ఉన్నప్పుడు ఇట్లాంటి ఆత్మహత్యలు జరగలేదు, మరి అలా రైతే చచ్చిపోయింది అని చెప్పి ఇక కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉన్నాడు మల్లారెడ్డి. రైతులలో అంత మంచిగా నడిచారు. రైతులను ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అర్థం కులం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు, 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు. మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లు. అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేది. మళ్ళీ గుడ్ల మీద ఒట్లు తింటారు, దేవుళ్ళ మీద ఒట్లు తింటారు. ఆ ఒట్లో కూడా సరిగా చేసింది. ఎక్కడ చూసినా అత్యాచారాలు, గుండాయిజము, రౌడీజము, ప్రతి జాగాలో కూడా ఇదే నడుస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అల్లకల్లోలం ఉన్నారు. మంచిగా ప్రభుత్వం నడవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్తారు, కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్కీములు చెప్పారు కానీ ఒక్కడు కూడా అమలు చేయట్లేదు. మేము ఉన్నప్పుడు మాత్రానికి అంత ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అతలాకుతలం చేసింది. ప్రజలంతా ఒక పక్క మర్డర్లు, ఓ పక్క ఇక్కడ చూస్తేనేమో అత్యాచారాలు, రైతులు ఆత్మహత్య చేసుకోవటాలు అల్లకొల్లోలంగా మారింది. మేము ఉన్నప్పుడు 100కి 100% మరి ప్రజల కోసమే పనిచేసినామని చెప్పి మల్లారెడ్డి అయితే ప్రెస్ మీట్ లో మాట్లాడడం మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.